కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం రాయదుర్గంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్నారు. పేదలు బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంటింటికి తెలుగుదేశం పేరుతో ప్రతి ఇంటికి అందిన సంక్షేమాన్ని చేస్తున్న అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న కార్యక్రమాల్ని ప్రజలకు చెప్పే ఉద్దేశంతో ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఉన్నాం, ప్రతి మనిషిని పలకరిస్తూ ఉన్నాం. ప్రతి ఇంట్లోనూ ప్రభుత్వానికి సంబంధించిన ఏదో ఒక లబ్ధి, ఏమీ లేకపోయినా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమంలో లబ్ధిదారులుగా ఉంటారు. లేదా తల్లికి వందనం, పెన్షను, అన్నదాత సుఖీభవ ఇట్లాంటి స్త్రీ శక్తిని వాడుకునే ఎక్కువ మంది మహిళలు ఉచితంగా మేము కర్నూలుకు వెళ్ళాం, అనంతపురం వెళ్ళాం, ఎక్కడికి పోయినా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయగలుగుతామని చెప్తా ఉన్నారు. అంటే ఒక నాయకుడికి సమాజం పట్ల బాధ్యత ఉంటే, పేదలు బడుగు బలహీన వర్గాలంటే అభిమానం ఉంటే ఎన్ని కార్యక్రమాలు చేయొచ్చో, ఎంత సంక్షేమాన్ని అందించవచ్చో చంద్రబాబు నాయుడు గారు నిరూపిస్తూ ఉన్నారు, చేసి చూపిస్తూ ఉన్నారు. కాబట్టే ప్రజల్లో చాలా సంతృప్తి వ్యక్తమవుతూ ఉంది. ఎక్కడికి పోయినా మమ్మల్ని నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నారు, సంక్షేమాన్ని అందుకుంటూ ఉన్నారు.